నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒకటే చర్చ. వంగవీటి రాధాకు లైన్ క్లియర్ అయిందా? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసి ఆరంభంలోనే విజయం అందుకున్న రాధ ఆ తరువాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వ విజయంలో కీలక పాత్ర పోషించిన రాధాకు ఇప్పుడు సముచిత స్థానం దక్కబోతుందా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జరిగిన భేటీ దేనికి సంకేతం? రాధాకు దక్కబోయే ఆ భారీ పదవి ఏంటి? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై వంగవీటి అనే పేరు ఒక ప్రభంజనం. రంగా ఆశయాలను గుండెల్లో నింపుకున్న లక్షలాది మంది అభిమానులకు రాధాకృష్ణ ఆశాజ్యోతిగా నిలిచారు. తండ్రి నీడలో రాజకీయ అరంగేట్రం చేసిన తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకునేందుకు ఆయన నిరంతరం శ్రమించారు. ఎన్నో సవాళ్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో రాధా తన ప్రయాణాన్ని కొనసాగించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని భావించి కార్యకర్తల వెంటే ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన రాజకీయ జీవితంలో ఒక కీలక మలుపు రాబోతోందని సంకేతాలు అందుతున్నాయి. చంద్రబాబుతో జరిగిన భేటీ కేవలం మర్యాదపూర్వకంగా కాదని రాజకీయ వర్గాలు కోడైకూస్తున్నాయి. రాధాకృష్ణ క్రేజ్, సామాజిక బలం కూటమి విజయానికి ప్రధాన ఆయుధంగా మారింది. ఆయన నిరీక్షణకు త్వరలోనే ఒక బలమైన గౌరవం దక్కబోతోందని స్పష్టమవుతోంది. వారసత్వ వైభవం మళ్లీ అసెంబ్లీలో ప్రతిధ్వనించే రోజులు దగ్గరపడ్డాయని తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని పేరు. గత ఎన్నికల్లో రాధాకృష్ణ చేసిన క్షేత్రస్థాయి కృషిని ఆయన ఏమాత్రం విస్మరించలేదు. అందుకే తాజా భేటీలో రాధాకు ఒక భరోసా ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. పదవుల విషయంలో ఇన్నాళ్లు జరిగిన జాప్యం వెనుక ఒక బలమైన వ్యూహం దాగి ఉందన్నట్లు తెలుస్తోంది. రాబోయే రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని రాధను కీలక స్థానంలో కూర్చోబెట్టాలని బాబు నిర్ణయించారు. కేవలం ఎమ్మెల్సీ మాత్రమే కాకుండా కేబినెట్ బెర్త్ కూడా ఖాయమని టాక్ నడుస్తోంది. రాధా ఉత్సాహం చూస్తుంటే ఒక భారీ బాధ్యత ఆయన భుజాన పడబోతోందని అర్థమవుతోంది. విపక్షాల ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు రాధాకృష్ణనే సరైన అస్త్రమని కూటమి నమ్ముతోంది. బాబు మార్క్ రాజకీయాల్లో రాధా ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా మారారు. వంగవీటి అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్లు పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న కార్యకర్తలు ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రితో రాధా భేటీ తర్వాత సోషల్ మీడియాలో వంగవీటి నామస్మరణ మారుమోగిపోతోంది. ఆయనకు దక్కపోయే పదవి కేవలం ఒక హోదా మాత్రమే కాదు, అది లక్షలాది మంది అభిమానుల కల. రాధా రాజీ లేని పోరాట పటిమకు దక్కిన గుర్తింపుగా దీన్ని కార్యకర్తలు అభివర్ణిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా రాధాకృష్ణను కీలక పదవిలో చూడాలని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వినిపించింది. రాధా నాయకత్వంలో ముందుకు సాగేందుకు యువత ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. పాత విజయవాడ రాజకీయాల జోష్ మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో సామాజిక వర్గాల ప్రభావం అత్యంత కీలకం. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో వంగవీటి కుటుంబానికి ఉన్న పట్టు అసామాన్యం. విపక్షాలు ఈ వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని చేస్తున్న ప్రయత్నాలకు చంద్రబాబు చెక్ పెట్టబోతున్నారు. రాధకు సముచిత స్థానం కల్పించడం ద్వారా ఆ వర్గానికి బలమైన సందేశం పంపనున్నారు. ప్రభుత్వం రాధను చేరదీయటం వల్ల రాజకీయ బ్యాలెన్స్ సమకూరనుంది. కేవలం ఒక జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపే శక్తి రాధా సొంతం. ఆయనకు మంత్రిగా లేదా రాజ్యసభ సభ్యుడిగా పంపే ఆలోచన వెనక సామాజిక దార్శనికత ఉంది. రాధా రాకతో కూటమి ప్రభుత్వం మరింత పటిష్టం కానుంది. సామాజిక న్యాయం చేస్తూనే రాజకీయ లాభాన్ని పొందేలా చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు. వంగవీటి రాధాకృష్ణ పేరు ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో వినిపించే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు రాధను రాజ్యసభకు పంపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. జాతీయ రాజకీయాల్లో కూడా వంగవీటి వారసత్వానికి గుర్తింపు రావాలని బాబు ఆకాంక్షిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకునే కీలక బాధ్యతలను రాధకు అప్పగించే ఛాన్స్ ఉంది. ఒకవేళ రాజ్యసభకు వెళ్తే అది రాధా కెరీర్ లోనే ఒక భారీ మలుపు కానుంది. యువ నాయకుడిగా ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన గళం విప్పనున్నారు. ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు ఉన్న రంగా అభిమానులు ఈ వార్తతో ఫుల్ ఖుషీగా ఉన్నారు. కేంద్రంలో రాధాకృష్ణ అడుగు పెడితే ఆ ప్రభావం మరో స్థాయిలో ఉంటుంది. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో విపక్షాలు బలపడకుండా ఉండాలంటే రాధా లాంటి మాస్ లీడర్ అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఉన్న విమర్శలను తిప్పికొట్టి రాధా ఇప్పుడు పూర్తి పరిణతి కలిగిన నాయకుడిగా కనిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని గమనించే ఆయనకు ప్రాధాన్యత పెంచుతున్నారు. రాధాకృష్ణ ప్రభుత్వం వైపు ఉండటం వల్ల విపక్షాలకు ఒక పెద్ద దెబ్బ తగిలినట్టే.
ప్రభుత్వంపై చేసే అసత్య ప్రచారాలను అడ్డుకోవడంలో రాధా కీలక పాత్ర పోషించనున్నారు. ఆయన వెనక ఉన్న బలమైన ఓటు బ్యాంక్ ఇప్పుడు కూటమికి అండగా నిలవనుంది. ఏకాంత భేటీలో రాధకు అన్ని విధాలా సహకరిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై ఆంధ్ర రాజకీయాల్లో రాధాకృష్ణ మార్కు రాజకీయం మరింత జోరుగా సాగనుంది. ప్రత్యర్థుల ఎత్తుగడ్లకు రాధాకృష్ణ ఇప్పుడు విరుగుడుగా మారారు. వంగవీటి రాధాకృష్ణను అసెంబ్లీలో చూడాలన్నది ఆయన తండ్రి అభిమానుల చిరకాల కోరిక. ఆ కోరిక తీరే రోజులు దగ్గర పడ్డాయని తాజా పరిణామాలు చెప్తున్నాయి. ఎమ్మెల్సీగా ఆయన్ను ఎంపిక చేసి నేరుగా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం మెండుగా ఉంది. రాధా చేతికి కీలకమైన పోర్టుఫోలియో ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రజా సమస్యలపై పోరాడే తత్వం ఉన్న రాధకు పాలనలో అవకాశం ఇస్తే అద్భుతాలు చేస్తారని నమ్ముతున్నారు. విజయవాడ రాజకీయాల్లో మళ్లీ వంగవీటి పేరు సంచలనం సృష్టిస్తోంది. గతంలో దక్కని అవకాశాలన్నీ ఇప్పుడు వడ్డీతో సహా రాధకు చేరబోతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి పిలుపు రావడం రాధా స్థాయిని తెలియజేస్తోంది. అసెంబ్లీ వేదికగా రాధా గళం వింటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. చివరికి వంగవీటి రాధాకృష్ణ రాజకీయ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పడబోతోంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడిన ఈ యోధుడు ఇప్పుడు విజయ పథంలో సాగుతున్నారు. కష్టకాలంలో పార్టీ వెంటే ఉన్నందుకు చంద్రబాబు ఆయన్ను సరైన రీతిలో గౌరవించబోతున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా ఓపికతో ఉన్న రాధకు ఇప్పుడు పెద్దపీట దక్కనుంది. ఆయనకు దక్కబోయే పదవి ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త చరిత్రకు పునాది కానుంది. రాబోయే రోజుల్లో రాధాకృష్ణ మరిన్ని కీలక బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వంగవీటి వారసుడికి నిజంగానే మంచి రోజులు వచ్చాయని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి వంగవీటి రాధా రాజకీయ ప్రస్థానంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. అటు చంద్రబాబు వ్యూహం, ఇటు రాధకు ఉన్న ప్రజాదరణ కలిస్తే ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఖాయమనిపిస్తోంది. మరి రాధకు దక్కే ఆ పదవి ఏంటో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.